తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సెకండ్ లాంగ్వేజ్‌ని ఎట్లా యాడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ విషయాలని చెప్తా. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. మళ్ళా ఫేజ్ 2లో సీట్ వచ్చింది అన్నోళ్ళకు కొంచెం క్లారిటీ అయితే ఇస్తానట నేను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఏ అప్డేట్ అయినా సరే మనం మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుంటాం. సో ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ లోపల కొత్త కొన్ని కోర్సెస్ యాడ్ అయినాయి. ఆ కొత్త ఏమేమి కోర్సెస్ యాడ్ అయినాయి, వాటి స్టేటస్ ఏంది, అసలు అవి వెబ్‌సైట్‌లో అప్డేట్ అయినా కాలే అని చెప్పి నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా నేనైతే ఒక వీడియో అయితే చేస్తానట్టు. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్స్, సో మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది సో 30 మే 2026 రోజు కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో మనకు సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత మనకు మెయిన్ టాస్క్ ఏందంటే రిపోర్టింగ్ చేయడం. సో రిపోర్టింగ్ చేయడానికి మనకు పర్టిక్యులర్‌గా ఒక టైం అయితే ఉందన్నట్టు. సో ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 5థ్ జూన్ 2026 దాకా వాళ్ళు టైం అయితే ఇచ్చారన్నట్టు. 5థ్ జూన్ 2026 వరకు మీరైతే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం ఎప్పటిదాకా చేయొచ్చు కదా అంటే 5థ్ జూన్ 2026 వరకు చేయొచ్చు అన్నట్టు. సో మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అనే విషయానికొస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది అన్నట్టు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ కావడం అయితే జరుగుతది. కాబట్టి మీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం డెఫినెట్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్‌ని చేయండి. లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫేజ్ 2లో కూడా సీట్ వచ్చింది అని కొంతమందికి ఒక డౌట్ ఉంటది. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చిందంటే ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటేనే ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సిల్ అయిందన్నట్టుగా. ఓకేనా? ఫేజ్ 2లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయండి. నువ్వు ఫేజ్ 2లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం నీ ఫేజ్ 2 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. నాకు ఫేజ్ 1 సీట్ ఉన్నదిలే అని చెప్పి అనుకోకుర్రి. ఎందుకంటే ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయితది. నువ్వు రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 2 సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతది. కాబట్టి ఇన్ టైమ్ లోపల ఎప్పటి వరకు టైం ఉంది? 5థ్ మే 2026. 5థ్ మే 2026 దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. కాబట్టి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయండి. రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చెప్పండి. నీకు ఫేజ్ 2 సీట్ వచ్చింది అంటేనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫేజ్ 2 సీట్‌ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోకపోతే ఈ ఫేజ్ 2 సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతది అని చెప్పి చెప్పండి. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ యాడింగ్ అండ్ ఇన్‌కమ్ అప్‌డేటేషన్. సో ఇన్‌కమ్ అప్డేట్ గురించి మాట్లాడుకునే దానికొస్తే మనకిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి మనకు క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి లాగిన్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేద్దాం అనుకున్నా, అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నా, సెకండ్ లాంగ్వేజ్‌ని యాడ్ చేసుకుందాం అనుకున్నా, ఓకేనా? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకున్నా, ఇవన్నీ చేద్దాం అనుకున్నా కూడా అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫీ పేమెంట్. ఇక్కడ మన థర్డ్ స్టెప్ ఉంది కదా! థర్డ్ స్టెప్‌కొచ్చి లాగిన్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు డీటెయిల్‌గా చూపెడతా. ఇక్కడ చూసుకోర్రి. మనకు ఇక్కడ మన క్యాండిడేట్ లాగిన్ మీద ఉందిగా, క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుడుతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. సో ఫస్ట్ మన దోస్త్ ఐడీ అడుగుతది. మన దోస్త్ ఐడీ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. దోస్త్ ఐడీ ఇచ్చిన తర్వాత ఓటీపీ, సెండ్ ఓటీపీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సెండ్ ఓటీపీ కొడితే మనకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు పిన్ అయితే అడుగుతదన్నట్టు. సో పిన్ ఇచ్చి మనం క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో మన డీటెయిల్స్ ఇచ్చి మనం సైన్ ఇన్ కొట్టుడు తోటి మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. సో మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే చూపెడుతది. సీట్ అలాట్మెంట్‌కి సంబంధించిన కాలేజ్ చూపెడుతది. సీట్ అలాట్మెంట్‌కి సంబంధించిన కోర్స్ అనేది చూపెడుతది. సీట్‌కి సంబంధించిన మీడియం అనేది చూపెడుతది. కాలేజ్, కోర్సు, మీడియం అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతది ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్. సో మీకు ఒకవేళ కన్‌ఫ్యూజన్ ఉందనుకో,
ఓకేనా. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందా? లేకపోతే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందా? అని చెప్పి నాకు అర్థమైతలేదు అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే, మనకు అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల ఉంటదన్నట్టు. ఫేజ్ 1 అని చెప్పి. ఓకేనా. లేకపోతే ఫేజ్ 2 అని చెప్పి ఉంటది. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది, నేను ఆల్రెడీ రిపోర్టింగ్ చేసిన బ్రో అనుకున్నోళ్ళు రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ పక్కా చేయాలి. నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చింది అంటే రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. నీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అంటే రిపోర్టింగ్ చేయడం అనేది మ్యాండేటరీ. పక్కాగా రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, రిపోర్టింగ్ చేసే ముందు మీరేం చేస్తారు కదా అంటే సెకండ్ లాంగ్వేజ్‌ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అందరికీ మరి సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకొని వాడడానికి ఆప్షన్ చూపెడతదా అంటే అందరికీ చూపియది. కొంతమందికి మాత్రమే చూపెడతదన్నట్టు. సో, వాళ్ళు మాత్రమే సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోమంటుంది అనంటే మాత్రం సెకండ్ లాంగ్వేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా. సో, క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్ అని ఉంది కదా! ఇక్కడ మనకు తెలుగా, సంస్కృత, హిందీ అని చెప్పి ఉంటది ఆప్షన్స్. మీ సెకండ్ లాంగ్వేజ్ ఏది కావాలని చెప్పి ఆ సెకండ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పి ఉంటది. ఈ గ్రీన్ కలర్ బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్ అని ఉంది కదా! దాని మీద మనం క్లిక్ చేస్తే మన సెకండ్ లాంగ్వేజ్ అనేది యాడ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్ అనేది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఒకవేళ మీకు ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్పి చూపెడితే మాత్రం ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, బ్రో నేను ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినప్పుడు ఇన్‌కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు. అండ్ దాంతో పాటుగా నేను అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇన్‌కమ్ డీటెయిల్స్ అసలు ఇవ్వలేదు అనుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కాగా ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోవాలి. ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోకపోతే మీరు 500 సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ కట్టే దగ్గర రూ. 1000 సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా కాలేజ్‌కి రీయింబర్స్‌మెంట్ రాదు. ఫీ అనేది మొత్తం మీరే కట్టుకోవాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకపోతే, ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయకపోతే. కాబట్టి ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయండి. సో, మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది కదా! సీట్ అలాట్‌మెంట్ అయిన దాని కిందనే ఉంటది అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అని చెప్పి. సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అని ఉంటది. ఆ అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓపెన్ అయిన తర్వాత కింద మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతది. మన మీ సేవకు సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. IC0 అని చెప్పి మనకు స్టార్ట్ అయితది. ఆ నంబర్ ఇచ్చి గెట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అని అడుగుతాడు. మన ఇన్‌కమ్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నట్టు. ఆ ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసి అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, గెట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ అని అడుగుతాడు. మనకి ఇన్‌కమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తది. మన నేము, ఫాదర్ నేము, మన ఇన్‌కమ్ ఎంత అని చెప్పి. సో, అవన్నీ డీటెయిల్స్‌ని చూసిన తర్వాత అప్డేట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఈ ఇన్‌కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బ్రో మరి అనంటే మనం మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సెకండ్ లాంగ్వేజ్‌ని యాడ్ చేసుకొని ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకున్న తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సింపుల్‌గా డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. సో, క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మనకు సంబంధించిన దోస్త్ ఐడీ, నేమ్, జెండర్, బోర్డ్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పి మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపెడుతది. ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ కూడా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు లాస్ట్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ వస్తది. ఫీ డీటెయిల్స్ అవన్నీ చూపెడుతది. లాస్ట్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ప్రింట్ అనే ఆప్షన్‌కొచ్చి మనమైతే ఈ అలాట్‌మెంట్ లెటర్ ఏదైతే ఉందో, అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ప్రింట్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ పీడీఎఫ్ అని చెప్పి ఆప్షన్ ఉంటది. సేవ్ యాస్ పీడీఎఫ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో, ఇట్లా మనం మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. సో, సింపుల్‌గా మన హోమ్ పేజ్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఉంటదన్నట్టు. క్లిక్ హియర్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి దాని మీద మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది సో, ఇట్లా చూపెడతదన్నట్టు. ఏమంటది కదా అంటే ఆర్ యూ ష్యూర్? డూ యూ వాంట్ టు సెల్ఫ్ రిపోర్ట్ ఆర్ కన్ఫర్మ్ ద సీట్ అంటదన్నట్టు. సో, ఓకే అని చెప్పి కొట్టాలి. ఓకేనా. సో, ఇక్కడ టిక్ పెట్టి ఓకే అని చెప్పి కొట్టాలి. ఓకే అని చెప్పి కొట్టుడుతోటి మనకు ఇట్లయితే ఓపెన్ అయితదన్నట్టు పేజ్. ఒకవేళ మీకు ₹0 ఫీ ఉందనుకో. ఓకేనా. సో, మీకు గవర్నమెంట్‌లో సీట్ వచ్చింది. లేకపోతే మనకు ఫీ లేని కాలేజ్ లోపల సీట్ వచ్చింది. లేకపోతే రీయింబర్స్‌మెంట్ వచ్చింది అనుకో. మనకు ఒకవేళ ₹0 అనేది ఫీ చూపెట్టిందనుకో. అయినా కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో, మన దోస్త్ ఐడీ వస్తది. మన హాల్ టికెట్ నంబరు, నేమ్ వస్తది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వస్తదన్నట్టు. సో, మనం మన మొబైల్ నంబర్ ఇచ్చి ఓకేనా. మనం మన మొబైల్ నంబర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పి కొట్టాల్సి ఉంటది. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం క్యాప్చా కోడ్ కొట్టి మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని చెప్పి అంటే మనకు ఓటీపీ అని వస్తదన్నట్టు. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన సీట్ అనేది
కన్ఫర్మ్ అవుతుంది. గెట్ ఓటీపీ అంటే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు పాపప్ వస్తుంది. అండ్ ఆ పాపప్ వచ్చిన తర్వాత మనం ఓటీపీ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ సీట్ ఆన్లైన్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో కన్ఫర్మ్ యువర్ సీట్ ఆన్లైన్ అని చెప్పి వస్తుంది. సో మీరు ఇక్కడ ఓటీపీ ఎంట్రీ చేసి కన్ఫర్మ్ యువర్ సీట్ ఆన్లైన్ అని చెప్పి కొట్టారు అనుకో, మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా. దీన్నే మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. సో మనకి ఇక్కడ చూపెడతా అన్నట్టు డియర్ అప్లికెంట్ అని చెప్పి చూపెడుతుంది. అప్లికెంట్ అని చెప్పి చూపెట్టి మన దోస్త్ ఐడి, ఓకేనా, మన కాలేజ్ నేము చూపెట్టి ఏమంటుంది అంటే మీకు ఆన్లైన్ లోపల సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, మీరు ఈ టైంకి ఈ డేట్కి ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకుంటారు అని చెప్పి మనకు సీట్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అన్నట్టు. స్టూడెంట్ సీట్ కన్ఫర్మేషన్ ఆల్ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో దీన్ని మనం పీడిఎఫ్ లాగా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే ఒక ప్రింట్ తీసుకుంటారా, తీసుకొని పెట్టుకొని తర్వాత మీకు మస్తు హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇది. ఓకేనా. సో ఇది కానీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ, ఓకేనా, సో ఈ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ కానీ మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి తీసుకొని పెట్టుకోరి. లేదు మీ దగ్గర ఒక పీడిఎఫ్ లాగానే అవైలబుల్ ఉండేటట్టు పెట్టుకోరి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది అప్పుడు కూడా. సో అక్కడ నుండి కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి మన సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే మనం మన హోమ్ పేజ్కి వచ్చి కూడా డౌన్లోడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలజ్మెంట్ లెటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఈ లెటర్ని మళ్ళీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో దాంతోపాటు ఒకవేళ నాకు ఫీ ఉన్నది బ్రో, మరి నేను ఫీ ఉన్నప్పుడు ఎట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, క్లిక్ హియర్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది కదా మనకు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు, హోమ్ పేజ్లోనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి. సో ఆ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఏంది అంటే మనకు ఇట్లా వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫీ ఉంటే చూపెడతా అన్నట్టు ఇంత ఫీ ఉంది అని చెప్పి. ఓకేనా. ఒకవేళ ఫీ అనేది ఎంత ఉండొచ్చు కదా అంటే 500 ఉండొచ్చు, లేకపోతే 1000 రూపాయలు ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా. 500 ఆర్ 1000 రూపీస్ అనేది మనకు ఫీ అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇట్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుంది బ్రో మరి అని అంటే, ఇది మెయిన్గా మనకు మన ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చినామా లేదా అనే దాన్ని బట్టి, మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి, మనది గవర్నమెంటా ప్రైవేటా అనే దాన్ని బట్టి మనకు 500 1000 రూపాయలు అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఎంత అంటే 500 అని చెప్పి చూపెడుతుంది. ఈ 500ని మనం పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ ఏదైతే పే చేస్తున్నామో మన అకౌంట్ యూజ్ చేసుకోండి అని చెప్పి మనకి ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా, ఓకేనా, సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మనకు రిఫండ్ ఉంటే మాత్రం మనకు మన అకౌంట్లోనే పడుతుంది అన్నట్టు. కాబట్టి ఏంటి అంటే ఇన్కమ్ అనేది లైక్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఫీ పేమెంట్ చేయడానికి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీదే యూజ్ చేసుకోరి. ఓకేనా. అండ్ మనకు 500 రూపీస్ అయితే ఉంది, ఫీ పేమెంట్ చేసేటప్పుడు 500 మీ అకౌంట్లో పెట్టుకోరి. 500 ప్లస్ కొంచెం ఒక 50 రూపీస్ దాకా దగ్గర పెట్టుకోరు, ఎందుకంటే ఏమన్నా ఛార్జెస్ కట్ అయితే కట్ కావచ్చు, మోస్ట్లీ కట్ కావు. ఓకేనా. ఒకవేళ మీరు ఏటీఎం కార్డ్ ఏది యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఒకవేళ ఛార్జెస్ అనేది కట్ అయితే కట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే మన దోస్త్ ఐడి చూపెడుతుంది సేమ్ యాజ్ యూజువల్గా, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే చూపెడతా అన్నట్టు. తర్వాత ఎంత అమౌంట్ అని చెప్పి అమౌంట్ కూడా చూపెడుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తాయి. మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత టీ వ్యాలెటా లేకపోతే క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అని చెప్పి ఉంటాయి అన్నట్టు ఆప్షన్స్. టీ వ్యాలెటా లేకపోతే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అని చెప్పి నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఉంటే అందులోపల ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో నా దగ్గర టీ వ్యాలెట్ అనేది ఉన్నది, టీ వ్యాలెట్ని నేను సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ అంటే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన చోట మనకేంది కదా అంటే మనం టీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటే టీ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మనకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను టీ వ్యాలెట్ కాబట్టి టీ వ్యాలెట్ ఓపెన్ అయింది. సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటాయి అన్నట్టు టీ వ్యాలెట్కి. సో ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసిన. సో క్లిక్ చేస్తుంటే మనకి ఏంటంటే నాకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంట్రీ చేసేటోటే మనకు సీట్ అనేది కన్ఫర్మ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓటీపీ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టుతో మనకు సీట్ అనేది ఇట్లా సక్సెస్ అని చెప్పి వస్తుంది. సక్సెస్ అవుతుంటే పేమెంట్ మనకు సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టుగా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇట్లా డియర్ అప్లికెంట్ కంగ్రాచులేషన్స్, మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు, ఇదే మీ అక్నాలజ్మెంట్ లెటర్ అని చెప్పి మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్ లెటర్ అయితే జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ అక్నాలజ్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోరి. ఓకేనా. సో ఇట్లా మనం అయితే మన ఫీ పేమెంట్ని కంప్లీట్ చేసుకోవచ్చు.
ఒకవేళ లేదు మనకు నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ చేసుకుంటాం బ్రో అనుకుంటే నెట్ బ్యాంకింగ్ త్రూ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేసుకుంటా అనుకున్న సిచ్యువేషన్ లోపల కార్డుకి సంబంధించిన నెంబరు, ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ నెంబరు, సీవీసీ నెంబర్ అడుగుతది. ఆ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే ఓటీపీ ఎంటర్ చేసి మనం మన ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది తెలంగాణ దోస్తుకు సంబంధించి. సో, ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో, ఫేజ్ 2కి సంబంధించి మనం సెకండ్ లాంగ్వేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. సెకండ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్‌కమ్ డీటెయిల్స్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటుగా మనం ఆన్‌లైన్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సీట్ వచ్చినోళ్ళు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోస్ చేసుకున్నాం. మన అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ లోపల చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తెలంగాణ దోస్తుకు సంబంధించి. ఫర్దర్‌గా కూడా ఏదైనా అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి మన ఛానల్‌ని. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.